ప్రభాస్ తో అందుకే సినిమా చేయలేదు అంటూ సమంత ఓపెన్ అయింది. నాగార్జున కింగ్ 100 లో సమంత యాక్ట్ చేయబోతుందా? సమంత మొదటి రియాక్షన్ ఇదే. రీసెంట్ గా మా ఇంటి బంగారం మూవీ టీజర్ అయితే రిలీజ్ చేశారు. అందులో సమంత చాయిస్ చేసుకునే మూవీ స్టోరీ ఫైటింగ్ తోనే అందరినీ ఫిదా చేసిందనే చెప్పాలి. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో సమంతని తిట్టిన వారే ఇప్పుడు సమంతని ఎంచుకునే కథపై పొగిడేస్తున్నారు. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ సమంత యాక్ట్ చేస్తోంది. మా ఇంటి బంగారం ఇది సెకండ్ మూవీ. ఇంతకు ముందు సమంతతో బేబీ మూవీ చేసి భారీ హిట్ ని అందుకుందని చెప్పాలి. ఈ టీజర్ చూసిన తర్వాత మూవీపై కూడా భారీ అంచనాలు వెలుకున్నాయనే చెప్పాలి. ఇప్పుడు అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం మించకుండా అదరగొట్టింది శామ్. ఈ టీజర్ తో సమంత మునుపెన్నడు చూడని విధంగానే సీరియస్ లుక్ లో చీరకట్టులో బస్ లో ఫైట్ చేస్తున్న సన్నివేశాలు ప్రేక్షకులను అయితే ఆశ్చర్యపరుస్తున్నాయనే చెప్పాలి. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతూ సినిమాపై భారీ అంచనాలు అయితే పెంచింది. సినిమా సమంత డూప్ సహాయం లేకుండానే సొంతగానే స్టంట్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ మూవీ టీజర్ రిలీజ్ సందర్భంగా సమంత ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేయడానికి భర్తతో కలిసి ఆఫీస్ కి వచ్చేసింది. దీంతో సమంతతో చాలా మంది చిట్ చాట్ చేశారు. అలా గీతూ రాయల్ కూడా సమంతను కలిసి ప్రభాస్ తో మీరెందుకు ఇప్పటి వరకు ఒక మూవీ కూడా చేయలేదు అని అడిగింది. అయితే సమంతకు ప్రభాస్ తో యాక్ట్ చేసే అవకాశం రాలేదని సింపుల్ గా చెప్పేసింది. అంతేకాకుండా నాగార్జున కింగ్ 100 లో మీరు కూడా ఉన్నారా అని గీతు టక్కున అడిగేసింది. నో కామెంట్స్ అంటూ నవ్వుతూ తప్పించుకుంది శామ్. కింగ్ 100 లో మాత్రం సమంత ఉంటే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే చెప్పాలి. ఇప్పటికే వచ్చిన వార్తల ప్రకారం నాగార్జున కింగ్ 100 లో హీరోయిన్స్ గా టాబు, అనుష్క శెట్టి, సమంత కూడా ఓకే అయ్యిందని తెలుస్తోంది. నాగార్జున సపోర్ట్ హీరోస్ గా అక్కినేని వారసులు నాగ చైతన్య, అఖిల్ కూడా ఉన్నారట. ఇక ఇలాంటి మూవీలో సమంత కూడా ఉండబోతుంది అంటే కింగ్ 100 బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే చెప్పాలి. ఈ మూవీపై కూడా చాలా హోప్స్ పెంచుకున్నారు ఫ్యాన్స్ అంతా. ఇక మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.